చైనాకి చెందినటువంటి HQ-9B అనే ఒక రాడార్ వ్యవస్థను నమ్మి ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇరాన్ సుప్రీంను కూడా కోల్పోవలసి వచ్చింది. స్టెల్త్ యుద్ధ విమానాల్ని ఎలాగో అది కనుక్కోలేదు. కనీసం ఒక క్షిపణులను కూడా కనుక్కోలేకపోయింది. 250 కిలోమీటర్లు 260 కిలోమీటర్ల దూరం నుంచి ఎవరైనా సరే ఆ లక్ష్యాల నుంచి ఎవరైనా టార్గెట్ చేస్తే ఇరాన్ని ఇది 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఆ యొక్క లక్ష్యాలని ఛేదిస్తుంది, గాలిలో ఉండగానే పేల్చేస్తుంది అని వదలగొట్టేసింది. HQ-9B అనే రాడార్ వ్యవస్థను నమ్మి దాన్ని పెద్ద హైప్ ఇచ్చింది. దాంతో ఇరాన్ ఏం చేసింది, లాస్ట్ టైము ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది. ఆయిల్ ఫర్ వెపన్స్ అనే ఒక ఒప్పందం ప్రకారం, అంటే చమురు చైనాకి ఇచ్చి ఈ వెపన్స్ తీసుకొచ్చింది. అంతకుముందు రష్యాకి చెందినటువంటి S-300 ఇక్కడ ఉండేది ఇరాన్లో. కాకపోతే అది ఇజ్రాయెల్ దాడి చేసింది కదా గత సంవత్సరం జూన్లో ఎప్పుడు, ఆ సమయంలో ఫెయిల్ అయింది, అది గుర్తించలేదు. అందుకని చైనా దగ్గరికి వెళ్ళింది ఇరాన్. కానీ ఇది చైనా కూడా కొంప ముంచేసింది. HQ-9B మాత్రమే కాదు, ఏ రాడార్ వ్యవస్థ పనిచేయలేకపోయింది. అంటే చైనా 2 వస్తువులు తయారు చేస్తుంది. ఒకటి మేడ్ ఇన్ చైనా, 2 మేడ్ ఫర్ చైనా. ఈ మేడ్ ఇన్ చైనా అనేది ప్రపంచం కోసం, అవి నాసిరకంగా ఉంటాయి. ఇక మేడ్ ఫర్ చైనా, ఈ మేడ్ ఫర్ చైనా అనేది దానికోసం, దాని మాత్రం నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేసుకుంటుంది. ఆ ఉత్పత్తికి సపరేట్గా ఒక మిషనరీ ఉంటుంది, మనకు మాత్రం సపరేట్గా ఒక మిషనరీ ఉంటుంది. మిషనరీ మాత్రమే కాదు, ఇక్కడ మెటీరియల్ కూడా. నాణ్యత విషయానికి వస్తే అది చాలా వరకు నాణ్యమైనటువంటి ఉత్పత్తిని తయారు చేసుకొని ప్రపంచం మీదకి ఏమొచ్చేసి ఇలా నాసిరకం ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఇలా దండుకుంటుంది అనమాట. అంటే ఈ వ్యవస్థ మీద పెద్దగా దాడులు జరగవను, లేకపోతే తక్కువ ధరకి, అంటే ప్రపంచ దేశాలని ఆకర్షించాలని తక్కువ ధరకి ఇవ్వడం కోసమో తెలియదు. కానీ మొత్తానికైతే చైనా ఈ పనికిరాని ఈ ప్లాస్టిక్ మొగ్గులు ఏ విధంగా అయితే వెంటనే ఇదైపోతాయో ఆ విధంగానే క్షిపణులు కావచ్చు, రాడార్ వ్యవస్థ కావచ్చు ఉంది. మరి ఇప్పుడు దీని గురించి మరి ఇరాన్ ఏం చేస్తుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఇరాన్ సైన్యంలో దీని గురించి తలపట్టుకుంటున్నారు. లాస్ట్ టైం మనకి S-300 ఫెయిల్ అయిందని రష్యన్ కాదని చైనాకి వెళ్ళాము. చైనా అసలు HQ-9B ఏదైతే ఉందో HQ-9B అస్సలు పనిచేయలేదు. అయతుల్లా అలీ ఖమేనీ మీద అన్ని దాడులు జరిగినా ఒక్క దాడి గురించి కూడా చెప్పలేకపోయింది. కనీసం ఒక్క క్షిపణి గురించి కానీ, కొన్ని స్టెల్త్ యుద్ధ విమానాలు పక్కన పెడితే కనీసం ఒక క్షిపణిని కూడా గుర్తించలేకపోతే ఎందుకు ఇంకా వ్యవస్థ?